రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకుడు. అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన నిన్న మరణించడం, వారికి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి వీడ్కోలు పలకాలనే విషయం ఈరోజు ప్రభుత్వం నుంచి నిర్ణయించుకున్నారు. ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిలబడ్డారో, ఎన్ని అనవసరమైన సందర్భాల్లో ఎవరేమన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజానికాని కోసం, మన సమాజంలో అందరి మంచి కోసం నిలబడిన అంశంలో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనందరం కూడా కైకలూరు నుంచి సంతాపం వ్యక్తపరిచే విధంగా ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుందని నేను భావించి మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు.